యానిమేషన్కి వెళ్దాము అలా చేద్దాము అనేసి ఉండే. బట్ ఇలాంటిది రూట్ ఒకటి వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. పరిస్థితి ఎలా అయిందంటే నోవేర్ నుంచి తీసుకెళ్ళి సమ్ హెవెన్ లో వేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే మై లైఫ్ వాస్ నాట్ టేకింగ్ ఎనీ టర్న్. ఎక్కడ టర్న్ తీసుకోవట్లేదు. మ్యారేజ్ చేసుకున్నారా? లేదు. కోవిడ్ తర్వాత దెన్ ఇట్ వాజ్ ఆల్ 500 స్పీడ్ లో వెళ్ళిపోతున్నాం. 80,000 లో మీరు ఒక 1.2 CR ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. ప్రాపర్ గా థింక్ చేసి తీసుకున్నారా? అంటే అర్థం కాలేదు నాకు. నేను ఒక 6 months 7 months 8 months ఆలోచిస్తూనే ఉన్నాను. ఈఎంఐ వెళ్తూనే ఉంది, చూస్తున్నాను. అరే మిగులుతుంది 80,000-90,000. అంటే 10,000 బఫర్ మిగులుతుంది. 10,000 మీరు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనకు 40,000 ఇస్తే 60,000 ఇస్తే లోన్ వస్తుంది, ఇలాంటివి చేస్తారు. ఓకే, ఇది వినలేదండి. మనము బ్యాంక్స్ ని సిస్టమ్ ని బ్లేమ్ చేయలేము. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడాలి అంటే ఇక్కడ చిన్న లైన్ అదే వస్తుందండి. నేను అదే అంటున్నాను. అంటే మీరు అనేది తప్పనట్లేదు, నేను బ్యాంక్స్ ఏం బ్లేమ్ చేయట్లేదు. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. నేను మీ చందు కొండపల్లి. సో మన నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాలరీ సీక్రెట్స్లో ఉన్నాం. సో ఈ వీడియోలో మనం ఏం మిస్టేక్స్ చేయకూడదు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. నేను జస్ట్ ఒక లాస్ట్ 15 minutes నుంచి డిస్కస్ చేస్తున్నా. వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ అండి. సో మనం ఏ డైరెక్షన్లో వెళ్దాం అంటే ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, అండ్ దెన్ మనం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నది అంటే మీది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మనం మాట్లాడిన దాన్ని బట్టి సో అది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, అండ్ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, హాయ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. నేను కెరియర్ స్టార్ట్ చేసింది అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఐటీ జాబ్. ఎందుకంటే ఐ జస్ట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ డిగ్రీ BSc మీదే. ఐ వాస్ థింకింగ్ ఆఫ్ లైక్ యానిమేషన్కి వెళ్దాము అలా చేద్దాము అనేసి ఉండే. బట్ ఇలాంటిది రూట్ ఒకటి వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎలా అయిపోయింది అనేసి అంటే ఐ స్టార్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఏ జాబ్ ఇన్ ఇన్ఫోసిస్ డైరెక్ట్లీ. సో పరిస్థితి ఎలా అయిందంటే నోవేర్ నుంచి తీసుకెళ్ళి సమ్ హెవెన్ లో వేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. సో అది ఎలా జరిగింది అనేసి అంటే ఐ డోంట్ నో, డెస్టినీ అనుకుంటాను నేనైతే ఎప్పుడు అది. సో నన్ను పుష్ చేసింది అటు సైడ్ అని. సో అలా స్టార్ట్ ఆఫ్ అయ్యాను. ద థింగ్స్ వేర్ లైక్ అన్నీ వావ్ లాగా ఉండే. బట్ అగైన్ ఆ వావ్నెస్ కాస్టెడ్ మీ అలాట్. సో ఇట్ ఎలా అంటే ఐ స్టేడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 8+ years. సో ఎవరు బిలీవ్ చేయరు, ఫస్ట్ స్విచ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8 years. సో 8 years వరకు కూడా నా శాలరీ చెప్తే నమ్మే వాళ్ళు అసలు ఉంటారో ఉండరో తెలియదు. చెప్పండి, ఒక నెంబర్ చెప్పండి. అదే సిచ్యువేషన్ లో ఉంటే మేబీ వాళ్ళు కొత్త స్కిల్ అప్డేట్ అవుతారు. నేను ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు 2008-07 సార్ట్ అయినప్పుడు నా శాలరీ వాజ్ ఓన్లీ 14,000. దెన్ ఇట్ స్టార్టెడ్. జాయిన్ అయినందుకు వాళ్ళే కొంచెం బోనస్ లాగా దే గేవ్ ఇట్ సమ్ 4,000 5,000 హైక్ ఇచ్చి 18,000 చేశారు. సో టేక్ హోమ్ వాజ్ అగైన్ 15,000 ఓన్లీ. సో కొత్తగా జాబ్ రాగానే ఏం చేస్తాం, ఇంకా బైక్ ఉంటాము, అన్నీ చేస్తాం. సో అవన్నీ నేను కూడా చేశాను మిస్టేక్స్. చూసాక బై ద టైమ్ ఐ లెఫ్ట్ ద ఫస్ట్ కంపెనీ మై శాలరీ టేక్ హోమ్ వాజ్ ఓన్లీ 26,000 ఆఫ్టర్ 8 years. సో ద గ్రోత్ వాజ్ రియలీ రియలీ బ్యాడ్. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, నా సైడ్ నుంచే నేను యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి ఒక బ్యాడ్ థింగ్ లో ఐ వాజ్ లైక్ దాని ఏమంటారు ఊబిలో. ఆ ఊబిలో ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 years. సో 8 years అన్నారు ఇన్ఫోసిస్. 8 years ఇన్ఫోసిస్. ఫస్ట్ 2 years వర్ ఓకే, నేను బైక్ కొనుక్కున్నాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఐ వాజ్ గోయింగ్ విత్ ద ఫ్రెండ్స్, రీటూర్ అని అంతా వెళ్తుండే. బట్ ఆఫ్టర్ 2 years ఐ డోంట్ నో, చెప్పాలంటే స్ట్రక్ అయినట్టు ఎవరో ఏడుస్తున్నట్టు నా మీద నేను ఆగిపోయాను అక్కడ. సో ఆగిపోవడం ఆల్మోస్ట్ 8 years. ఆ 8 years లోనే లాస్ట్ 1 year అంటే ఒక 7 years కంప్లీట్ అయ్యాక నాకు మ్యారేజ్ అయింది. నేను మ్యారేజ్ చేసుకున్నాను ఇన్ఫోసిస్ లో ఉన్నప్పుడే. ఎందుకంటే మై లైఫ్ వాస్ నాట్ టేకింగ్ ఎనీ టర్న్. ఎక్కడ టర్న్ తీసుకోవట్లేదు. మ్యారేజ్ చేసుకున్నారా? లేదు. అంటే నేను నాకు తెలిసిన అమ్మాయి, మేము ఇద్దరం ఇష్టపడే చేసుకున్నాం. అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. నేనేమనుకున్నా, నా ప్రొఫెషనల్ లైఫ్ లో నాది ఎలాగో వచ్చింది మంచి జాబ్, కానీ ముందరికి వెళ్ళట్లేదు. పర్సనల్ లైఫ్ ఆపొద్దు, సో పర్సనల్ లైఫ్ క్యారీ ఆన్ చేద్దాం, ఏదైతే అది అయింది ఇంకా అని చెప్పేసి అప్పటి నుంచి తెగింపు స్టార్ట్ చేసి పెళ్ళి అయింది. నా దగ్గర కొద్దిగా సేవింగ్స్ ఏవైతే ఉండేనో ఐ యూస్ టు డూ సమ్ ఆర్డీస్ చేసేవాడిని. సో ఆ అమౌంట్ తీసుకొని ఐ జస్ట్ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్, అండ్ పెళ్ళి జరిగిపోయింది. దెన్ ఐ హ్యాడ్ ఎ చైల్డ్ ఆల్సో. థింగ్స్ వేర్ అగైన్ స్టక్ లైక్ దట్ ఓన్లీ. బట్ అగైన్ ఇంట్లో కొన్ని మళ్ళీ సిచ్యువేషన్స్ వల్ల ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ హౌస్. సో అప్పుడు ఇట్ టుక్ ఏ వెరీ బిగ్ టర్న్. నేను బయటకు వెళ్ళిపోయినా. సో వి వెంట్ టు రెంట్ హౌస్, వి స్టేడ్ దేర్, మనస్థలిపురం. ఓకే, అక్కడ వెళ్ళాము. వి స్టేడ్ దేర్, లైక్ వి వెంట్ ఆన్ సాటర్డే. నెక్స్ట్ డే సరే నేను జాబ్కి వెళ్తాను అన్నాను.
మా వైఫ్ కూడా అక్కడే జాబ్ చేసేది, టీచర్ జాబ్. సో తను టీచింగ్ చేస్తుంది. సో సాటర్డే రోజు అక్కడికి వెళ్ళాము మనస్థలిపురంకి. సండే రోజు ఉన్నాము, ఒకరోజు స్పెండ్ చేసాము. మండే రోజు ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళు లే ఆఫ్ చేశాడు. ఓ ఐ వాస్ లైక్ అర్థమే కాలేదు అసలు, అరే ఏంది ఇలా జరిగింది అని చెప్పేసి వచ్చేసాను. వచ్చినాక మా వైఫ్ వచ్చింది ఈవినింగ్, ఏమైందంటే ఇలా జరిగింది అని చెప్పాను. సో అందరం షాక్ అయిపోయాం. ఇన్స్టెంట్ లే ఆఫ్ అంటే 3 months నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, ఇన్స్టెంట్ లే ఆఫ్. ప్రాజెక్ట్స్ మేము హైర్ చేసుకున్న దానికి ప్రాజెక్ట్ మేము అనుకున్నట్టు రాలేదు. సో మీరు పూణే వెళ్తారా లేదంటే మేము కాల్ తీసుకుంటామని అన్నారు. నా సిచ్యువేషన్ ఏమో అప్పుడే నేను బయటికి వచ్చాను. మళ్ళీ అప్పుడు పూణే అంటే లేదు అనేసి అంటే అదే మేము కాల్ తీసుకున్నాం అంటే మేము అనుకున్నా అంటే కాల్ తీసుకుంటారా అంటే సరే ఇంకేదైనా సపోర్ట్ ప్రాజెక్ట్లు ఇస్తారో, నైట్ షిఫ్ట్స్ చేస్తారో, లేకపోతే బీపీఓకి మూవ్ చేస్తారో, ఏదో చేస్తారేమో అనుకున్నాను. కానీ ఐ సో లే ఆఫ్ అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. అది కూడా యాక్సెప్ట్ చేసాం, వెళ్ళినాను. సో నా ఫ్రెండ్ ఒక అతను ఉండే, రమశంకర్ అని. సో తను ఇంటికి వచ్చాడు. అంటే నేను లే ఆఫ్ అయిన కంపెనీలో పరిచయం నాకు. ఇంటికి వచ్చి ఇలా జరిగింది అనేసి అంటే వచ్చి ఓకే ఇలా కాదు నువ్వు ఒక టర్న్ తీసుకోవాలి అనేసి ఒక చిన్న సజెషన్ ఇచ్చాడు. సరే నా దగ్గర అయితే ఏ సజెషన్స్ లేకుండే. సో ఐ ఫాలోడ్ దాట్. అప్పుడు టెక్నాలజీని నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడూ ఆగలేదు. సో ఎవ్రీ 2 yearsకి ఐ జస్ట్ పుష్డ్ మై సెల్ఫ్. చెప్తే నంబరు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆఫ్ లే ఆఫ్ 2018లో 17లో జరిగింది. 18 అయిపోయింది. 19లో నేను ఎంత ఫైనాన్షియల్ సెటిల్ అయినంటే ఐ వాజ్ ఏబుల్ టు బై ఎ ఫ్లాట్. సో ఫ్లాట్ తీసుకున్నాము. దెన్ వీ హ్యాడ్ ఎ సెకండ్ చైల్డ్. దెన్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్ తర్వాత దెన్ ఇట్ వాజ్ ఆల్ 500 స్పీడ్లో వెళ్ళిపోతున్నాం. బట్ అగైన్ నెక్స్ట్ ఏంది, సో గ్రోత్ వచ్చింది. సో ఈ గ్రోత్ని ఏం చేస్తాము, గ్రోత్ వచ్చింది, జాబ్ వచ్చింది, నెక్స్ట్ ఏంది చూద్దాము అనేసి అనుకుంటే అసలు మళ్ళీ అగైన్ ఎవరు చెప్పారు ఏం చేయాలి అని చెప్పేసి, ఎలా గ్రోత్ అవ్వాలని చెప్పేసి, డబ్బులు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్లో పెడితే వస్తుంది అంటే సరే కొన్ని ల్యాండ్స్ కొన్నాం. బట్ అగైన్ అది రియల్ కాదు. ల్యాండ్స్లో పెడితే డబ్బులు వస్తాయి అనేది రియల్ కాదు. చెప్తారు అందరూ, నిజంగా అమ్ముడిపోతే అది మీ అదృష్టం, లేదంటే లేదు. సో మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే అంటే లైక్ హౌస్ తీసుకున్నా అన్నారు, నేను రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ తీసుకున్నాను. దట్ వాజ్ లైక్ నేను చాలా తక్కువ తీసుకున్నాను. ప్లాటింగ్ చేస్తున్నారు, అమ్మేస్తారు, ప్లాటింగ్ చేస్తారు, అమ్మేస్తారు, తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. సో మనమా ఎవ్రీ 1 month ఒకసారి వెళ్ళి చూడలేము. బట్ రియల్ గా పీపుల్ అక్కడ ఉండే వాళ్ళది నేను చూసాను. మనం అక్కడ ఉన్నాము, వాళ్ళు ఇలా వచ్చేస్తారు ప్లాటింగ్ దగ్గర వరకు. ప్లాటింగ్ దగ్గర వచ్చేసి వాళ్ళు పంట వేసేస్తుంటారు. మనం ఇంకా మళ్ళీ ఒకసారి 6 months ఒకసారి అన్నా 9 months కన్నా ఒకసారి అన్నా మళ్ళీ వెళ్ళేదనుకో మన ప్లాట్ వాళ్ళ దాంట్లో కలిసిపోతుంది. నేను తీసుకున్న దగ్గర కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను ప్లాటింగ్ చేస్తున్నారు, సరే ఎక్కడ చూసినా ప్లాటింగే ఉండే. మేము వెళ్ళి చూసాం, ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేస్తారు కదా, అనౌన్స్ చేసినప్పుడు వెళ్ళి చూసాను. నేను చూసా ప్లాటింగ్ చేసినవన్నీ ఇప్పుడు మొత్తం వరేస్తున్నారు అంతే. సో నేను అది చూసాను. ఇప్పుడు నాదంటే నేను కాపాడుకున్నాను. సో ప్రతి వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారో తెలియదు. కొందరు సింగిల్ పేరెంట్ ఉంటారు, కొందరు ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి చాలా టఫ్ ఉంటుంది అది. సో అది రియల్ ఎస్టేట్ అలా. అది కాకుండా నేను సరే ఇలా కాదు, ఫ్లాట్ తీసుకున్నాము, ఫ్లాట్లో ఉండే ఇబ్బందులు కూడా ఉంటాయి, సో ఎక్కడ వెళ్ళినా ఇబ్బందే ఉంటుంది. సో అలా కాదని చెప్పి ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం. ఒక ఫ్లాట్ తీసుకున్నారు అండ్ ఇంకో ఇండిపెండెంట్ హౌస్ కూడా తీసుకున్నారు. ఇండిపెండెంట్ హౌస్ కూడా తీసుకున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు గ్రోత్ వస్తుంది, పైకి ఎదగాలి, ఎలా ఎదగాలి అనేసి అంటే రియల్ ఎస్టేట్ అనేసి కొంచెం కొంచెం అప్పుడప్పుడు గోల్డ్ కొనే వాళ్ళము, రియల్ ఎస్టేట్ సరే అని చెప్పేసి నేను ఒక ప్రైమ్ లొకేషన్లో మంచిగా 120 square acres ఇట్లా ఇల్లు తీసుకున్నాం. ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం. అంటే అది ఉండడానికి కాదు, ఉండడానికి లేదు, చాలా పాత ఇల్లు, కానీ ఫేర్ ప్రైస్లో వస్తుందని చెప్పి తీసుకున్నాను. నేను రెంట్కి ఇద్దామని కాదు, నేను నా ఫ్లాట్ తీసేసి అది కట్టించుకొని ఉందామని. ఓకే. సో ఫేర్ ప్రైస్, ఎందుకంటే రేట్స్ అన్ని పెరిగిపోతున్నాయి బాగా. సో ఫ్యూచర్లో కొంటామో లేదని భయం వేసింది. చెప్పాలంటే ఫోమో ఫ్యాక్టర్. మళ్ళీ కొంటామో లేదని భయం వేసి కొన్నాం, తీసుకున్నాము. సో దాట్ అగైన్ ప్లాటింగ్లో జరిగినట్టే ఇక్కడ హౌసింగ్లో కూడా జరుగుతుందని చెప్పేసి నేను రియలైజ్ అయినాను. బట్ ఎంతమంది జరుగుతుందో లేదు. ఏం జరుగుతుందండి అంటే పక్కన వాళ్ళు ఆక్యుపై చేయడమా లేదంటే ఈఎంఐ బడ్డేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఇల్లులు ఉంటాయి, అమ్మనికి పెడతారు, పక్కన వాళ్ళకు ఉందామని ట్రై చేస్తారు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ బాబుకో, వాళ్ళ అమ్మాయికో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ రేట్ కోట్ చేస్తారు. అదంతా మనకు తెలీదు. మనం ఏమనుకుంటాం, వాడు చెప్పిన రేట్ అయితే కోట్ చేస్తున్నందుకు. సో ఈ బయర్ కూడా, సెల్లర్ కూడా ఏం చేస్తాడు అనేసి అంటే తనకు కావాల్సిన ప్రైస్కి అమ్ముతాడు. సో తన కావాల్సిన ప్రైస్కి అమ్మినప్పుడు మనం కొనేసుకున్నాక ఆ పక్క ఉన్న వాడికి కోపం చేస్తుంది, అరే వీడు ఇలా కొనేసినాడు. అర్థమైందండి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈఎంఐకి వెళ్ళాం కదా, దట్ వాజ్ ద రియలీ పెయిన్ఫుల్. అంటే పెయిన్ఫుల్ చెప్పాలంటే నేను తీసుకున్నది 1.2కి తీసుకున్నాను ఇండిపెండెంట్ హౌస్. 1.2 CR. 1.2 CRకి. అప్పట్లో ఎంత అండి ప్యాకేజ్ టేక్ హోమ్ కానీ?
అంటే మీరు తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అరౌండ్ 23 వాజ్ మై ప్యాకేజ్. 23 LPA. సో టేక్ హోమ్ 1.3 lakh. ఆల్రెడీ ఒక హౌస్ తీసుకున్నారు. దాని ఈఎంఐ ఎంత నడుస్తుంది? దాని ఈఎంఐ 20,000 నడుస్తుంది. 20,000 నడుస్తుంది అంటే 1.1 lakh మిగిలింది. ఒక 20,000 ఇంటి ఖర్చులు తీసుకుందాం అంటే 90,000 మిగిలింది. 90,000 మిగులుతుంది. సో 90,000 శాలరీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ 90 కూడా మిగిలింది ప్రాక్టికల్లీ. ఇంకా ఫ్యూయల్ ట్రావెల్ అది ఇది ఉంటుంది. ఒక 80,000 లో మీరు ఒక 1.2 CR ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. ఓకే, అంటే ప్రాపర్ గా థింక్ చేసి తీసుకున్నారా? ప్రాపర్ గా అంటే నాకు ఇప్పుడు గ్రోత్ వచ్చింది కదా, నేను బాగా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. సో అలా కొన్ని చేద్దాం అనుకున్నారు, రెంటల్ ఇన్కమ్స్ వచ్చేటి పెట్టుకున్నాను. సో ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నప్పుడు ఇవి తీసేసి తీసుకుందామని అనుకున్నాను. సో అవి తీసేసి నేను డౌన్ పేమెంట్ చేశాను. లోన్కి వెళ్ళాను. ఎంత అండి లోన్ కి? నేను 85కి వెళ్ళాను. 85 lakhs. ఓకే. సో మిగతా అంతా 1.2 లో మిగతా 45 మొత్తము వాళ్ళకి ఇవ్వాలి కదా. సో 45కి డౌన్ పేమెంట్ చేయాలనేసి అంటే, సో నేను కొంచెం వచ్చిన డబ్బులన్నీ ఒక్క దగ్గర ఇన్వెస్ట్ చేసి రెంటల్ పర్పస్ కోసం పెట్టిన అన్ని తీసేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఇచ్చి చేశాను. దెన్ వెన్ ఐ వాంట్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల నుంచి ఛాలెంజెస్, పర్మిషన్ ఛాలెంజెస్, మళ్ళీ కొత్తగా ఇప్పుడు హైడ్రా అని ఛాలెంజ్, మళ్ళీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనుకుంటాం కానీ అసలు ప్రతి వాళ్ళది బిజినెస్ లాగానే అనిపిస్తుంది చూస్తే. సో ఇవన్నీ చూడగానే అనిపించింది, అరే అసలు మనం కొంటున్నది 1 point అంటే సిటీలో సెంటర్ ఏమంటారు మెట్రో దగ్గర ఆల్మోస్ట్ ఒక 500 meters లో ఉంటుంది. కొన్నాం కదా ప్రైమ్ లొకేషన్లో అనుకుంటే కట్టలేకపోతున్నాం. అంటే అర్థం కాలేదు నాకు. నేను ఒక 6 months 7 months 8 months ఆలోచిస్తూనే ఉన్నాను. ఈఎంఐ వెళ్తూనే ఉంది, చూస్తున్నాను. అరే ఏంటిది అసలు రాంగ్ స్టెప్ పడ్డదే అసలు. అంటే అమౌంట్ అంతా బ్లాక్ అయిపోతుంది, నేను ఇంకేం చేయలేను అనమాట. ఇప్పుడు మీరు 85 lakhs లోన్ అంటే 20 years పెట్టినా సరే అరౌండ్ 70,000 మినిమం ఉంటుంది. 74,000 ఈఎంఐ అనుకుంటే మీకు మిగులుతుంది 80-90,000. అంటే 10,000 బఫర్ మిగులుతుంది. 10,000 మీరు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తారు? నేను ఉంటున్న ఫ్లాట్ ఉంది కదా, నేను అనుకున్నాను తీసినాక చేద్దాము అనేసి అనుకున్నాను. ఫ్లాట్ సెల్ చేసి ఇండిపెండెంట్ ఇంకా ఒకటే దగ్గర ఉంటాం కదా, సెటిల్ అయిపోదాం ఇంకా అనేసి అనుకున్నాను. బట్ అగైన్ చూసాను, ఆలోచించి అనిపించింది నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అవ్వదు, అసలు ఇంపాసిబుల్ అండి, ఇది రాంగ్ డైరెక్షన్. ఎందుకంటే గ్రోత్ కనిపించట్లేదు నాకు. ఇప్పుడు నేను పర్సనల్ గా ఎంత ఫీల్ అయ్యి నేను 8 years స్టక్ అయిపోయాను. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా స్టక్ అయిపోతున్నాను. అరే నేను ఏం చేయలేకపోతున్నానే, ఇలా కాదు అని చెప్పేసి దెన్ ఐ టుక్ ఎ బోల్డ్ డిసిషన్ ఆఫ్ సెల్లింగ్ ఇట్. ఓకే. నేను ఏం చేశానంటే, సరే మీరు ఇలా అంటున్నారు కదా, నేను సెల్ పెట్టినాను, తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదని చెప్పేసి నేను కొన్నదానికి నేను ఒక 20 lakhs ఎక్కువ పెట్టగానే నాకు కూడా ఒక బయర్ దొరికాడు. అప్పుడు మీరు ఎలాగ వెళ్ళారో మీకు కూడా బయర్ దొరికాడు. నాకు కూడా బయర్ దొరికాడు. నేను ఇంకా నాలాగా మోసపోవద్దని చెప్పేసి తనకు చెప్పాను అనమాట, ఇలా జరుగుతుంది అనేసి. అంటే సో నేను తీసుకుంటాను అనేసి అన్నాడు. నేను చెప్పాను ఇవన్నీ ఉన్నాయి చూసుకో అనేసి అంటే అన్ని చూసుకున్నాడు, తను తీసుకున్నాడు, సెల్ చేశాను. మీ చేతిలో దిగింది భారం దిగింది. అట్ ద సేమ్ టైం నాకు ప్రాఫిట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ హోమ్ లోన్ జరిగిన విషయంలో నాకు తెలిసినవి ఏంటి అనేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు తీసుకునేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైజెస్ చూసుకోవాలి. అక్కడ మీ కాంపౌండ్ వాల్ చూసుకోవాలి. ఓకే, సో ఆ కాంపౌండ్ వాల్ కరెక్ట్గా కట్టి ఉండాలి. సెకండ్ పాయింట్, బ్యాంకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు లోన్ ఇస్తున్నాం కదా, ఇల్లు కొంటున్నాం కదా అని ఒక హ్యాపీనెస్ ఉంటాం మనము. ఆ హ్యాపీనెస్ని వాళ్ళు బాగా క్యాష్ చేసుకుంటారు. ఎలా అంటే ఫస్ట్ మీరు తీసుకునే లోన్కి వాళ్ళు ఒక ప్రాసెసింగ్ ఫీజ్ అని ఇస్తారు. సరే చాలా మంది చూస్తున్నారు, అఫెండ్ అవ్వచ్చు, ప్రాసెసింగ్ ఫీజ్ ఎవరైనా తీసుకుంటారు కదా అని చెప్పేసి అని. సెకండ్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ టైం, బయ్యర్ సెల్లర్ కరెక్ట్గా ఉన్న ఎంగేజ్ టైంలో దే ప్లే గేమ్స్. మీకు ఇంత లోన్ రాదు అని చెప్పేసి దే విల్ థ్రెటన్ యూ చేసి ఏం చేస్తారు, వాళ్ళ క్రెడిట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనకు 40,000 ఇస్తే 60,000 ఇస్తేనే లోన్ వస్తుంది, ఇలాంటివి చేస్తారు. ఓకే, ఇది వినలేదండి, ఇది వినలేదు, అందుకే చెప్తున్నాను నేను. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్. సో ఇది చేస్తారు. జస్ట్ నేను రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక 5 days ముందు నాకు ఇలాంటి క్లాజ్ పెట్టి ఆపేయడానికి ట్రై చేశారు. థర్డ్, వాళ్ళు ఏం చేస్తారు, అంతా ఓకే చేసుకుని చెక్స్ రిలీజ్ చేస్తారు. అవును, రిజిస్ట్రేషన్ చేసుకునే డేట్ మనం ఒక 10 days 15 days పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ రిలీజ్ అయిన డేట్ నుంచి ఈఎంఐ వేస్తారు. అది ప్రీ ఈఎంఐ అని చెప్పేసి తీసుకుంటారు. అదొక ప్రాబ్లం ఉంటుంది.
మన దగ్గర నుంచి సేల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎమోడిటీ చేయించుకుంటారు, అవును, లీగల్ చార్జెస్ చేయించుకుంటారు. సో ఎవ్రీథింగ్ అది ఒక ప్రాసెస్ లాగా చేస్తున్నారు. అంటే అది లీగల్ వేనే కదా. ఇప్పుడు ఎంఓడిటీ చార్జెస్ గవర్నమెంట్ కి వెళ్తుంది, అది వీ కెనాట్ డూ ఎనీథింగ్. లీగల్ చార్జెస్ లీగల్ ఒపీనియన్ కి వెళ్తుంది, ఇంజనీర్ ఎవాల్యుయేషన్ కి వెళ్తుంది. సో అది మనం పే చేయాల్సిందే, తప్పదు. కాకపోతే మనం బ్యాంకర్స్ తో నెగోషియేట్ చేసుకుని ఓకే దీనికి వేవ్ ఆఫ్ ఇస్తే నేను వెళ్తాను మీద, లేదంటే కాంపిటేటర్ తో వెళ్తాను. అది నాకు తెలియదు, అది మన నెగోషియేషన్ స్కిల్స్ ని బట్టి ఉంటుంది. ఇవన్నీ లీగల్ వే. ఇల్లీగల్ ఏది ఉందంటే మేనేజర్ కి బ్రైబ్ ఇచ్చి లోన్ అప్రూవ్ చేయించుకునే అనేది మాత్రం ఇల్లీగల్. లీగల్ వి ఐ అగ్రీ విత్ బ్యాంకర్స్, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ బిజినెస్. సో నేను అదే అంటాను. సో ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవుతుంది. సో ఈ ఈఎంఐ కట్ అవుతుంది కదా, సో వాళ్ళు తీసుకునేది ఏంటంటే 74,000 చెప్పాను కదా ఈఎంఐ. ఓన్లీ 5,000 వాజ్ ఓన్లీ ద యాక్చువల్ అమౌంట్, ప్రిన్సిపల్ కి వెళ్తుంది. సో మిగతాదంతా ఇంట్రెస్ట్ వెళ్తుంది. ఇది జరిగినాక తర్వాత కూడా అంటే నేను సేల్ చేయకపోతే నాకు ఇది కూడా తెలియకపోయేదేమో. నేను వెళ్ళి నేను ఇలా వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాను అని చెప్పేసి నేను బ్యాంక్లో వెళ్ళి చెప్పాను అనమాట. చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమనేసి అంటారా మీరు అని చేసుకోవడానికి. అంటే నేను ఇలా చేస్తాను, అరే అంటే ఇంతగానో వచ్చి నేను బ్లాక్మెయిల్ చేసే కానీ చెప్పారా కస్టమర్కి. అంటే నేను తీసుకున్నప్పుడు 7.8 ఇంట్రెస్ట్ తీసుకున్నాను, నాకు తెలియకుండానే అది 9.15కి వెళ్ళిపోయింది. నేను అడిగినాను అదేంటి మేడం నేను 7.8కే తీసుకున్నా కదా, 9.15కి వెళ్ళిపోయింది, మీరు ఒక మాట కూడా నాకు చెప్పలేదు, ఒక మెసేజ్ కూడా రాలేదు. ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు మీ ఇంట్రెస్ట్ రేట్ ఇంత జరిగిందని చెప్పాలి కదా అనేసి. అంటే అది మేము ఎలా చెప్తాం సార్, మీరు వచ్చి నా దగ్గర కూర్చొని నెగోషియేట్ చేసుకోవాలి మీరు అనేసాను. ఓ మై గాడ్, అంటే మీ దగ్గర ఎన్ని లోన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు అనేసి. అంటే మీకు ఎందుకు అవన్నీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, అన్ని ఇల్లుల పైనే ఉంటాయి. సో అంతమంది వచ్చి బ్యాంక్ ముందు కూర్చుంటే వాళ్ళకి ఆటోకోలతోనే సరిపోతుంది బ్యాంక్ అంతా. సో అంత రెక్లెస్గా ఎలా మాట్లాడే అర్థం కాలేదు. అంటే లోన్ ఇచ్చినప్పుడు చాలా స్వీట్ గా మాట్లాడతారు, లోన్ తీసుకున్నారు కదా ఫేస్ లో అలాగే ఉంటుందండి ట్రీట్మెంట్. సో తర్వాత అది ఒకటి. సరే నేను తీసుకున్న ఈఎంఐ నంబర్ ఆఫ్ మంత్స్ 300 months. నేను అడిగినాను సరే నేను ఇప్పుడు 1.5 year కట్టాను కదా, సో 1.5 year అంటే 18 months. 18 months 300 లెక్క 18 months తీసేస్తే ఎంత 282 months ఉండాలి కదా. సో మేడం 282 months కదా, ప్రిన్సిపల్ కూడా మీరు ఇంత కట్ చేస్తున్నారు కదా, ఎంత అయింది అనేసి. అంటే లేదు మీ ఈఎంఐ మంత్స్ 328 months ఈ రోజుకి అనేసి అన్నారు. ఇంట్రెస్ట్ రేట్ పెరగడంతో అంటే మేడం మీరు ఏం చేశారా, ఇది ఎలా చేశారంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కదా సార్, పెరిగినప్పుడు మేము పెన్ను కూడా పెంచాము. అంటే మీరు ఈ లెక్కను చూసి ఇప్పుడు నేను 18 months కట్టిన ఇంట్రెస్ట్ అది ఎక్కడికి వెళ్ళినట్టు అనేసి. అంటే అది పోయినట్టే సార్, అది బ్యాంక్ తీసుకున్నారు కదా అనేసి. అంటే ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 300 months 18 months కట్టాక కూడా ఇప్పుడు 328 months ఇంకా కట్టాలి అనేసి. అంటే ఎందుకంటే ఓవరాల్ 10 year 300 నుంచి 350 ఎంతకో పెరిగింది. వాళ్ళు పెరిగింది, వాళ్ళు మళ్ళీ దాన్ని నేను వెళ్ళి తీసేసానంటే 328 monthsకి చేసి మేము ఇలా ఇస్తామనేసి. అంటే నేను అన్నాను మేడం ఇలా అంటే ప్రతి సంవత్సరంలో 4 times రెపో రేట్ పెంచుతుందో తగ్గుతుందో చెప్తుంది. తగ్గించినప్పుడేమో మీరు 0.1% 25 basis point తగ్గించినప్పుడేమో 0.1% తగ్గిస్తున్నారు బిజినెస్. ఓకే అదే అంటే ఈ బిజినెస్ తెలియాలి చాలా మందికి. సో పెంచినప్పుడేమో వాళ్ళు ఎంత పెంచుతుంది దానిపైన ఎక్కువ పెంచేస్తున్నారు. వాళ్ళు తగ్గించినప్పుడు 25 basis points తగ్గించినప్పుడు మీరు 25 basis points తగ్గించాలి కదా. అది తగ్గించడం వాళ్ళు ఎప్పుడు తగ్గిస్తారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నెగోషియేట్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ 25 ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి 25 points కూడా కాదు, దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ నుంచి ఒక ప్రపోజల్ వస్తుంది ఇంతే తగ్గించాలని చెప్పేసి. దాంట్లో వాళ్ళు 0.1% మాత్రమే తగ్గిస్తారు, 25 basis points తగ్గారు. అదే ఆర్బీఐ 25 basis points పెంచింది అనుకోండి, 25 basis points పెంచేస్తారు. ఇదే బిజినెస్ అండి, ఇదే బ్యాంకింగ్ బిజినెస్. అంటే చాలా మందికి తెలియదు కదా ఇదంతా. నేను అందుకే అంటే ఇదంతా చాలా మంది తెలియదు. మళ్ళీ వస్తారు కొందరు, నేను చూసాను కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్లానింగ్, ఐ డోంట్ నో అది ప్లానింగ్ అంటారు అనేసి. అంటే నేను పక్కన కూర్చొని నవ్వుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చి పార్ట్ పేమెంట్ చేస్తున్నారు, పార్ట్ పేమెంట్ చేసి టెన్యూర్ తగ్గించుకొని, పార్ట్ పేమెంట్ చేసి టెన్యూర్ తగ్గించుకొని. బట్ అల్టిమేట్గా మీరు ఎంత లాస్ అవుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకు అనిపించింది సో ఇదంతా నాన్సెన్స్ కనబడుతుంది. లేదు ఇప్పుడు చెప్పాలి, నేను ఉంటున్న ఫ్లాట్ కూడా నేను తీసుకున్న 2019లో తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ ఫర్ 12 years ఆఫ్ టెన్యూర్కి. మధ్యలో నేను కొంచెం అమౌంట్ పే చేశాను. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళు కూడా అదే అంటారు, సార్ ఇంకా 13 yearsకి సరిపడా ఈఎంఐ కట్టాలి సార్ మీరు అంటారు. సో 5 years కట్టిన ఈఎంఐ అంతా వాష్అవుట్ అయిపోయింది. సో సరే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, బట్ అల్టిమేట్గా ఏందనేసి అంటే ఇవన్నీ చూసుకోకుండా మనం ముందరికి వెళ్ళామనుకోండి, లేదండి అంటే లైఫ్ లాంగ్ 12 yearsకి తీసుకుని 5 years పే చేస్తే ఇంకో 13 ఉండదండి. అవును, టు బి ఫ్రాంక్ ఉండదు, 13 ఉండదు. మేబీ ఇంకొక 8 years ఎంత ఉంటుంది తప్ప అంతకుమించి
అంత డ్రాస్టిక్గా పెరిగిపోదు. దట్టు మీరు 12 years లెస్ దాన్ 15 years ఉంటే రెపో రేట్ పెరిగినా ఇలాంటి చేంజెస్కి అంత ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉండదు. అదే 20 years ఉన్న వాళ్ళది 25 అవుతుంది, 25 వాళ్ళది 35కి వెళ్తుంది. ఆ లెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే 15 years బిలో ఉందో రెపో రేట్స్ పెరిగినప్పుడు అంటే అంత భయంకరమైన చేంజ్కి రాదనమాట. సో అది మీరు చెక్ చేసుకోండి. అయితే ఈఎంఐ మీరు తగ్గించుకున్నారా, ఏం చేశారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. అంటే మనము బ్యాంక్స్ ని సిస్టమ్ ని బ్లేమ్ చేయలేము. అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడాలి అంటే నేను బ్లేమ్ చేయట్లేదు, సిస్టమ్ వర్క్స్ బ్లేమ్ చేయట్లేదు. కానీ ఏంటంటే ఇదంతా వాళ్ళు చెప్పట్లేదు. అది మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇదంతా మనం హ్యాండిల్ చేసుకోవాల్సింది. ఆబ్వియస్లీ రెపో రేట్ పెరిగితే పెరుగుతుంది, దట్ ఈస్ హౌ బ్యాంక్స్ వర్క్స్. మనం చేయాల్సింది ఏంటి? సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కి మనం ఎఫర్ట్ చేయగలమా లేదా? దట్ ఈస్ వేర్ అదే అంటున్నా, అది మన చేతిలో ఉన్నది. ఇక్కడ చిన్న లైన్ అదే వస్తుందండి. నేను అదే అంటున్నాను. అంటే మీరు అనేది తప్పనట్లేదు, నేను బ్యాంక్స్ నేను ఏం చేయట్లేదు. జనాలు ఎలా వెళ్ళిపోతున్నారు అనేసి అంటే నేను ఇంత ఈఎంఐ కట్టగలుగుతున్నా కదా, సరే ఇంత ఈఎంఐ కట్టేసి నాకు ఇల్లు వచ్చేస్తుంది కదా. కొందరు నేను చూస్తాను కదా, కొందరు పాడ్కాస్ట్ చేస్తుంటారు, కొందరు నేనే అసలు కూడా లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఉంటారు కదా, చెప్తారు మీరు 15,000 రెంట్ కట్టే బదులు 15,000 ఈఎంఐలకు ఉండండి సరిపోతుంది, ఇల్లు మీదే సొంతం అవుతుంది అనేసి. అంటే నేను ఇట్లా చూసి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? రియాలిటీలోకి వస్తే జీవితం మొత్తం 15,000 కడుతూనే ఉంటాడు, ఆ ఇల్లు ఎప్పుడు బ్యాంక్ చేతిలోనే ఉంటుంది. ఇంకా అది అసలు ఏంటంటే ఇంకా లక్కీగా వాళ్ళు ఎవరో వాళ్ళు ఇంకా ఇది హైలైట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొలాటరల్ డ్యామేజ్ కింద ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బ్యాంక్స్ పుష్ చేసి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. నా కేసులో జరిగింది ఏంటనేసి అంటే తను ఏం చేశాడు, 4 lakhs పెట్టి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఐసిఐసిఐ లాంబార్డ్ తీసుకున్నాడు, మళ్ళీ గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఐసిఐసిఐ లాంబార్డ్ 2 ఇన్సూరెన్స్, అట్లా 3 ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. మీరు హౌస్ తీసుకున్నప్పుడు, నేను హౌస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ పుష్ చేస్తారు నాకు, ఇవి మీరు తీసుకోవాల్సిందే లేకపోతే మేము లోన్ ఇవ్వము అని చెప్పేసి. ఇది కాకుండా మళ్ళీ తను ఏం చేశారంటే నాతోని ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేసి అన్నాడు. నేను అది కూడా తీసుకున్నాను. ఇంకా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ పర్సనల్ టర్మ్ లైఫ్ అయితే అది హెల్ప్ అవుతుంది. అదే నేను పర్సనల్ టర్మ్ లైఫ్ తీసుకోమని కూడా పుష్ చేశాడు. అంటే దట్ గాయ్ తన బ్యాంక్ లో తను తన సైడ్ నుంచి నాకు 4 పాలసీస్ అమ్మేశాడు. నేను ఇప్పుడు నా హౌసింగ్ లోన్ క్లోజ్ అయింది. సో హౌసింగ్ లోన్ క్లోజ్ అయింది, వాళ్ళు లోన్ ఏమంటారు ఈ పాలసీస్ తీసుకున్నారు కదా. సరే ఇప్పుడు నేను పాలసీస్ అమౌంట్ కట్టాను కదా, నా పాలసీస్ అమౌంట్ నాకు ఇచ్చేసేయండి, నాకు వద్దు, ఎందుకంటే అక్కడ హౌస్ సేల్ చేస్తున్నారు. హౌస్ నేను ఇప్పుడు లోన్ క్లోజ్ అయిపోయింది, సో నాకు అవసరం లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అనేసి. అంటే నౌ ఐ సీ ద ట్రూ కలర్స్. వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి రెడీగా లేరు. అసలు డబ్బులే రావంటారు. ఇంటికి వచ్చి మా వైఫ్కి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అసలు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, మీకే మంచిది పెట్టుకోండి అనేసి అంటారు. అరే నేను ఇప్పుడు చెప్పాలంటే ఒక పాలసీ హెచ్డిఎఫ్సి లైఫ్ లో వాళ్ళు తీసుకున్నారు పాలసీ 3,30,000 పెట్టి తీసుకున్నారు నా లైఫ్కి. నేను ఇప్పుడు లోన్ క్లోజ్ అయిపోయింది, అది అగేన్స్ట్ ద లోన్. సరే బాండ్ పంపించండి, బాండ్ కూడా పంపించాను. సరే బాండ్ పంపించంటే బాండ్ పంపించాడు. బాండ్ పంపిస్తే బెనిఫిషియరీ ఏమవుతుంది, బ్యాంక్ ఉంది. బ్యాంక్ తీసుకున్నాను. సో నేను కాల్ చేశాను. నేను కాల్ చేసి అడుగుతుంటే అసలు ఈ లోన్ కి అగేన్స్ట్ గా తీసుకున్న పాలసీ నంబరు మనం ఐవీఆర్ లో వ్యాలిడేట్ చేసుకోలేము, డైరెక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్కి వెళ్ళాలి. సరే అని వెళ్ళాను. వెళ్ళే వాళ్ళని అడిగితే వాళ్ళే అంటారు, సరే ఇది అగేన్స్ట్ ద లోను, మీరు లోన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి లోన్ క్లోజ్ చేశారు కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు ఇంకా అనేసి. అంటే నేను ఒకవేళ కంటిన్యూ చేస్తే ఏంది అనేసి అన్నాను. వాళ్ళు ఎంత తెలివిగా అది, అంటే నాకే జరిగిందని కాదు, మీకు జరుగుతుందో లేదు నాకు కూడా తెలియదు, బట్ తను తీసుకున్నప్పుడు కనీసం ఆ 3,30,000 పెట్టి ఆ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నప్పుడు ఒక 30 years అనే తీసుకోవాలి కదా. అంటే ఆ టెన్యూర్ ఎంత ఉందో అంతానే తీసుకోవాలి కదా. అలా కాకుండా హీ టుక్ ఇట్ ఓన్లీ ఫర్ 7 years. నేను అన్నాను, ఆ 7 yearsకి ఇలా తీసుకున్నాడు 3,30,000 పెట్టేసి, అదేంది అనేసి. అంటే సార్ అది మీరు చూసుకోవాలి సార్ అన్నారు. షట్, ఇది కూడా మిస్ అయిపోయింది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, అంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రెగ్యులేషన్ ఏంటంటే, సపోజ్ మీరు ఏదైనా హౌస్ లోన్ తీసుకోవాలి అనుకుంటే యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాదు. ఓకే, సో సపోజ్ మీరు బ్యాంకర్స్ మీకు పుష్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి సార్ రూల్ సార్ అంటే మెయిల్లో పెట్టమనండి. సేమ్ మీకు ఏదైతే చెప్పారో అదే మెయిల్లో పెట్టమనండి, అప్పుడు తీసుకుంటామని చెప్పండి. ఎవరు బెటరు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఆఫ్లైన్లో మాట్లాడిన జనాలు చెప్పింది ఏంటంటే, సో బ్యాంక్స్ పుష్ చేస్తాయి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే అని, దాని బదులు పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీకు పర్సనల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీకు అంతగా కావాలి అనుకుంటే మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది, అది పెట్టుకోండి. మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అనుకుంటా. సో ఎండబ్ల్యూపీ యాక్ట్ పెట్టుకుంటే మీకు అది మీ ఫ్యామిలీకి సేఫ్ గార్డ్ అవుతుంది. ఓకే, అండ్ మ్యాండేటరీగా హౌస్ ఇన్సూరెన్స్ తీసుకోక్కర్లేదు.
మీరు దాన్నే పర్సనల్ టర్మ్ తీసుకుంటే అది మీకు లాంగ్ టర్మ్కి హెల్ప్ అవుతుంది. మేబీ 15 years లోన్ క్లోజ్ అయినా మీరు పాలసీ 10 year 40 పెట్టుకుంటే 40కి హెల్ప్ అవుతుంది. కనీసం 10 year ఎక్కువ నేను దాన్ని క్యారీ చేసుకునేవాడిని. 10 year కూడా లేదు, అసలు ఏం చెప్పుకుంటే ఇలా తీసేసుకున్నారు. నేను బ్యాంక్ వెళ్ళి అడిగినాను, మేడం నేను ఇప్పుడు లక్కీగా ఇల్లు సేల్ చేస్తున్నా కాబట్టి నాకు 10 year ఇంత ఉందని తెలిసింది. సరే ఇప్పుడు నేను సేల్ చేయలేదు అనుకోండి, 7 years తర్వాత నాకు ఏం జరుగుతుంది, మీరు ఎలా కొలాటరల్ డ్యామేజ్ తీసుకుంటారు అనేసి అంటే, సార్ అప్పుడు మీకు మళ్ళీ వేరే పుష్ చేస్తుండే అన్నారు. అంటే ఐ వాజ్ లైక్, అరే కస్టమర్ అసలు నేను అసలు ఈఎంఐల పైన ఇల్లు తీసుకునే వాళ్ళందరినీ అనిపించింది, అరే దిస్ ఈస్ అంతా రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు మొత్తము. పాలసీ తీసుకున్నప్పుడు మీరు పాలసీ డాక్యుమెంట్ చెక్ చేయడం కానీ ఇది ఎంత 10 year ఉంటుంది అసలు అదే అంటే కదా, లాకింగ్ అంటారు కదా రిజిస్ట్రేషన్ కి, దానికి ముందర జరిగే లాకింగ్ ఉంటుంది చూసినావా, ఆ టైంలో వాళ్ళు చాలా బాగా లాక్ చేస్తున్నారు. అది ఎంతమంది నాకు జరిగింది లేదు, చాలా మందికి జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ తగ్గినాయి కాబట్టి జనాలు ఆగిపోయినారు కాబట్టి నవ్ ఐ సీ ల్యాండ్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ డౌన్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారు జనాలు, నేను కూడా రియలైజ్ అయినా, నాలాగని చాలా మంది రియలైజ్ అవ్వాలని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. బ్యాక్ అయిపోవద్దు, మనం గ్రోత్ అవ్వాలి అనేసి అంటే ప్యాకేజెస్ ఉండగానే కాదు, రైట్ థింగ్ రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలి, రైట్ థింగ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది నేను చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 38 వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను నేర్చుకునేస్తున్నది. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. సో మీరు ఇండిపెండెంట్ హౌస్ సెల్ చేసిన తర్వాత మీకు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది, అమౌంట్ వచ్చింది. సో మీరు అట్లీస్ట్ మీరు రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళట్లేదు కాబట్టి సేమ్ అమౌంట్ ని మీరు తీసుకుని మ్యూచువల్ ఫండ్స్, అట్లీస్ట్ సమ్ యూలిప్ పాలసీస్, ఎనీథింగ్ దట్ ఈస్ లింక్ టు మార్కెట్ దేంట్లోనే ఇన్వెస్ట్ చేశారా? నాకు యాక్చువల్గా కొన్ని నేను అంటే అనలైజ్ చేస్తుంటాను కదా, ఈ రియల్ ఎస్టేట్ అనేది నేను అనలైజ్ చేయలేదు. అంటే నేను చెప్పాను కదా, ఫోమా ఫ్యాక్టర్లో ఇలా పూజ అంటే నేను ఫ్లాట్ తీసుకున్నాక ఫ్లాట్లో వచ్చిన ఇష్యూస్, ఆ ఇబ్బందులు, ఆ మెయింటెనెన్స్, ఆ ఇష్యూస్ ఎవరు పట్టించుకోకపోవడం, అదంతా చూసాక అందరు పూజ చేస్తారు నన్ను కూడా. ఇండిపెండెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ బర్డన్. సో అలా ఇంకా నేను కూడా కాదులే అని చెప్పేసి నేను ఇంకా అయిపోయాను కదా. సో ఇప్పుడు నేను ఐఎమ్ థింకింగ్ అండి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ బెట్ ఆన్ గోల్డ్. సో మేము కొంచెం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసాము. సో దట్ విల్ బి ఫర్ లాంగ్. ఇంకా ఐ విల్ ఆల్సో పుట్ సంథింగ్ ఆన్ సిల్వర్ మోస్ట్లీ. సో అది కూడా లాంగ్ వెళ్తుంది ఇంకా మోస్ట్లీ. ఇవి ఇప్పుడు నేను ఇది చేశాను కదా, ఇది ఒక లోన్ క్లోజ్ చేశాను కదా, లోన్ క్లోజ్ చేశాక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అనేసి అంటే చాలానే మార్జిన్ సేవ్ అవుతుంది. ప్రాఫిట్ ని క్యాల్కులేట్ చేసుకున్నా కూడా చాలానే వస్తుంది. బట్ ఐఎమ్ థింకింగ్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అని చెప్పేసి ఉంది. అంటే ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్గా వెళ్ళాలి, ఎప్పుడు అంటే 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఉండకూడదు, ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఉండకూడదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ డైవర్సిఫై చేయాలి. సో ఆల్రెడీ కొన్ని రియల్ ఎస్టేట్ ఉన్నాయి అన్నారు, ఓకే, అండ్ గోల్డ్ సిల్వర్ అన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండి? మ్యూచువల్ ఫండ్స్ లేవండి. నేను యాక్చువల్గా పోర్ట్ఫోలియో నేను కొంచెం అంటే బై అండ్ సెల్ చేస్తుంటాను. చెప్పాను కదా మీకు, ఐ యూస్ టు డూ ఎఫ్ఎన్ఓ చేసేవాడిని, ట్రేడింగ్ చేసేవాడిని. ఐ యూస్ టు టైమ్ ద మార్కెట్ బెటర్గా నా ట్రైన్ చేసేవాడిని. బట్ అగైన్ దాంట్లోనే కాదు దేంట్లో అయినా వెన్ ద పంప్ అప్ అమౌంట్, అంటే మనము సింపుల్గా చెప్పాలి అనేసి అంటే ఓలా ఎలక్ట్రిక్ వేసుకోండి, ఐ విల్ టెల్ యూ, అంటే నేమ్ తీసుకోదు చెప్తున్నాను. సో ఇట్ వాజ్ లైక్ చూస్తున్నాను ద సేల్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ గోయింగ్ డౌన్. ఇట్ వెంట్ ఫ్రమ్ 90 or 80 నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 39, 38 ఆల్సో. సో ఇట్ కేమ్ డౌన్. ఓకే, ఇప్పుడు అది నాకు ఆపర్చునిటీ కనబడ్డది, కానీ నేను ధైర్యం చేసి దాంట్లో అంత డబ్బు పెట్టలేను, ఏమైనా జరగచ్చు. I just invested ఎంత 4 lakhs ఇన్వెస్ట్ చేశాను. I just invested 4 lakhs. సో it shooted up to 70. సో ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే 3 lakhs. అందరూ నంబర్స్ ప్రకారంగా చెప్తుంటారు, యూ గెయిన్ 70%, 80%, 100%. బట్ రియల్ వెల్త్ అనేది ఎప్పుడు వస్తుంది అనేసి అంటే వెన్ యూ పుట్ అంత గట్ ఫీలింగ్తో వెన్ యూ పుట్ 40 lakhs, వెన్ యూ పుట్ 4 crores, దెన్ యూ విల్ సీ ద రియల్ వెల్త్. ఇప్పుడు ఈ చిన్న అమౌంట్ 1 lakh, 2 lakhs మనం ఏం చేయలేము. బట్ స్టిల్ అంటే ఇప్పుడు డౌన్ ద లైన్ మీరు 7 lakhs పెట్టింది 3 lakhs ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీరు గట్ ఫీలింగ్ అన్నారు కాబట్టి ఇట్స్ ఏ మీరు ఇలా ప్రాఫిటబుల్ గా నవ్వుతూ మాట్లాడుతున్నాం. అదే మీరు అదే 7 lakhs పెట్టి ఒక -20% అయ్యి ఉంటే -1.4 lakh అంటే నేను ఎగ్జిట్ అవ్వలేము, అటు హోల్డ్ చేయలేము అనే సిచ్యువేషన్ లో ఉంటాయి. వెల్త్ జనరేట్ చేయాలి అనేసి అంటే ఎక్కువ అమౌంట్ పెడితేనే జనరేట్ అయిన వెల్త్ లా కనబడుతుంది. అంటే ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో కాంపౌండ్ అవుతున్నప్పుడు ఈవెన్ ఏ స్మాల్ నెంబర్స్ విల్ మేక్ బిగ్ డిఫరెన్స్. లాంగ్ టర్మ్ లో కాంపౌండ్ అవుతున్నప్పుడు ఐ అగ్రీ దట్. అందుకే కదా నేను కూడా డైవర్సిఫై చేయాలని చెప్పేసి ఐ ఆల్సో స్టాప్. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం స్టాక్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి
అది మేబీ 5x అవ్వచ్చు లేదా -90% అవ్వచ్చు. సో ఏం చెప్తానంటే దాన్ని కూడా డైవర్సిఫై చేయండి. స్ప్లిట్ ఇట్ ఇంటూ 50 స్టాక్స్, 100 స్టాక్స్ ఆర్ 200 స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్. మేబీ మీరు చెప్పినట్టు భయంకరమైన రిటర్న్స్ -30%లో ఉండవు, +30%లో ఉండవు, ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఓకే, అంటే అంత ఎక్సైట్మెంట్ ఇవ్వదన్నమాట. డెఫినెట్ గా స్లో అండ్ స్టడీగా స్లోగా వెళ్తూ ఉంటుంది. +1% అవుతుంది, -1% అవుతుంది. బట్ ఓవర్ ది tenure of 5 years, 7 years on an average of 12 to 15% రిటర్న్స్ వస్తాయి. కాకపోతే జనాలకి గ్రీడ్ ఉంటుంది అనమాట. అంటే నేను 10,000 పెడితే అది ఎప్పుడు 1 lakh అవుతుందని చూస్తారు. అవ్వదు. 1 lakh అవ్వాలి అంటే 20-30 years 40 years పడుతుంది. స్లో అండ్ స్టడీగా గ్రో అయితే ఇట్ విల్ యాడ్ వాల్యూ ఇన్ లాంగ్ టర్మ్ అండి. సో ఎక్కడో కోట్లో ఒకళ్ళు మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసి స్టాక్స్ చేసి కన్సిస్టెంట్గా ప్రాఫిట్లో ఉంటారు. దట్ మెయిన్ పీస్ ఆఫ్ మైండ్. మీరు లోన్ ఎగ్జిట్ అయినప్పుడు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో మీకు అదే పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తే ఆల్వేస్ మనం చూసుకుంటూ ఉంటాం. -4% ప్యానిక్ అవుతారు, -10% ప్యానిక్ అవుతారు, నిద్ర పట్టదు. దాని బదులు స్లో అండ్ స్టడీగా 12%, 15% బెటర్ కదా. అంటే నేను పర్సనల్గా IPOs స్టాక్స్ చేస్తాను. కాకపోతే ప్రాక్టికల్గా నాకు తెలుసు ఏది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ లాగా ఏది ఉండగలము అనేది చూసుకుంటే డైవర్సిఫై అంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కారణం కూడా అదే. నేను ఐ ఆల్సో వాంట్, అంటే మోస్ట్ పంపింగ్ చేయాలి అనేసి అన్నా కూడా, కాన్ఫిడెన్స్ గెయిన్ కావాలి అన్నా కూడా ఐ నీడ్ టు సీ. బికాజ్ నేను ఎలా అనలైజ్ చేశాను దీన్ని అనేసి అంటే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్ చెప్పాను, నేను దాన్ని చూడగలను. కానీ ఇప్పుడు మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తే 60,000 కంపెనీస్ మీరు లిస్ట్ అయి ఉంటాయి. అంత నాలెడ్జ్ అందరికీ స్టడీ చేయలేము కూడా. సో ఇట్ విల్ టేక్, అంటే ఒక జీవితకాలం సరిపోతుంది అని చేయాలంటే, తర్వాత తెలిసినా కూడా ఇంకా ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు దీన్ని టైం చేయాలనేసి అంటే కష్టంగా ఉంది. సో దీన్ని టైం చేయాలనేసి అంటే ఐ వాంట్ టు సీ. యాక్చువల్గా చాలామంది అంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ ఐ బిలీవ్ మ్యూచువల్ ఫండ్స్ విల్ డూ ఇన్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఐ సీ లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నేను కూడా చూస్తుంటాను. బట్ ఆ టైమింగ్ ని కొందరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కొందరు పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారు. టైమింగ్ చేయక్కర్లేదండి మనం. కన్సిస్టెన్సీ బీట్స్ టైమింగ్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొందరు, అంటే నేను చూస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఉన్నది కదా, దే అవుట్ పర్ఫార్మ్ మెనీ పీపుల్. వాల్యూ ఇన్వెస్ట్ వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ చేస్తారు చాలా. బట్ అగైన్ ఐ డోంట్ నో అది ఎలా ముందరికి వెళ్తుంది ఏంది అనేది తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను సరిగా అనుకోవాలి మీ దగ్గర నుంచి కూడా. ఐ టు పుష్ మై సెల్ఫ్, అంతే డైవర్సిఫై చేద్దాం ఫండ్స్ అని చెప్పేసి చేయాలండి డెఫినెట్గా. సో ఇప్పుడు మనం జస్ట్ నెంబర్స్లోకి వెళ్దాము. ఓకే, సో మీ ఇన్కమ్ ప్రెసెంట్ టేక్ హోమ్ 1.4 lakh అన్నారు. సో మీ వైఫ్ ఇన్కమ్ 25,000, టోటల్ 1.65 టేక్ హోమ్ ఇన్కమ్. రెంట్ లేదన్నారు ఎందుకంటే మీరు ఒక హోమ్ లోన్ తీసుకుని ఒక ఫ్లాట్లో ఉన్నారు కాబట్టి. అండ్ హోమ్ లోన్ వచ్చి 20,000, కార్ లోన్ 13,000. ఓకే, అండ్ హౌస్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ అన్నారంటే ఇంక్లూడింగ్ మీ హౌస్ గ్రాసరీస్ దగ్గర నుంచి మీ యూటిలిటీ బిల్స్ మొత్తం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ కలిపి 20,000లో. సో ఇద్దరు ప్లస్ 3 kids. కానీ 5 members-కి 20,000లో అంటే మీరు అంటే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నట్టు. అండ్ మీరు క్రెడిట్ ఓకే గుడ్. అండ్ స్కూల్ ఫీజు 9,000 అన్నారు. సో ఇది కూడా చాలా కంట్రోల్డ్గా ఉన్నట్టు. ఓకే గుడ్. సో నెక్స్ట్ కిడ్స్ ఎక్స్పెన్స్ 0 అన్నారు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అంటే ఎక్స్ట్రా మీకు ఫ్యూయల్ కానీ అంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటివి ఏమి రెగ్యులర్గా లేవా? అంటే లేదండి, రెగ్యులర్గా మేము ఎందుకంటే వీ హ్యావ్ 3 kids కదా. సో యాక్చువల్గా మా డైలీ రొటీన్ చాలా టైట్గా ఉంటుంది. నేను ప్యాచప్ చేసి స్కూల్లో డ్రాప్ చేసే వరకు 8:40, 8:45 అయిపోతుంది. ఓకే, సో మీరే డ్రాప్ చేస్తారు కాబట్టి కిడ్స్ సో 8:45 అయిపోతుంది. దెన్ వీ కమ్ బ్యాక్. దెన్ తను రెడీ, తను కూడా టీచర్ కాబట్టి తను కూడా 9 o'clock 9:15 వరకు ఉండాలి. సో తర్వాత తను వెళ్ళిపోయినాక నాకు కొద్దిగా ల్యాక్ దొరుకుతుంది 1 hour. సో నేను 10-10:30 కల్లా స్టార్ట్ అయిపోతాను. నెక్స్ట్ కార్ ట్రావెల్, ఫ్యూయల్కి ఒక 5,000. సో 93,000 బ్యాలెన్స్ చూపిస్తున్నారు ఇక్కడ. బట్ ఇది ఆన్ పేపర్. రియలిస్టిక్గా వెళ్తే మేబీ ఒక 60-70,000 వరకు మిగులుతుంది. ఎందుకంటే నేను చూసిన ఎగ్జాంపుల్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఒక 70,000 per month మీరు బ్యాలెన్స్ మిగులుతుంది అనుకుంటే, మేబీ మీ వైఫ్ కోసం ఒక 10,000 గోల్డ్ స్కీమ్ అనుకున్నారు, ఒక 60,000 మిగిలింది అనుకున్నా సరే. ఓకే, సో నేనేం చేస్తానంటే యూజువల్లీ ఏ క్లయింట్ అయినా సో 38 స్టార్ట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ ఒక 55 అనుకోవచ్చా? 55 అనుకో. ఓకే, ఒక 17 years మిగులుతుంది. సో ఇదే 17 years కన్సిస్టెంట్గా మార్కెట్ని టైం చేయకుండా
బోరింగ్ మంత్లీ 1వ తారీఖు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎస్ఐపి చేసి 12% క్యాలిక్యులేషన్. అఫ్ కోర్స్ ఇప్పుడు జనాలందరూ కామన్ ఏంటంటే ట్యాక్సేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు మీ మనీ బ్యాంక్లో ఉన్నా సేమ్ అదే ఉంటాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ట్యాక్సేషన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చేసినా సేమ్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు కదా. సో మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ వచ్చి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% ట్యాక్స్ పే చేయాలి. ఫస్ట్ 1.25 lakh జీరో ట్యాక్స్, అబోవ్ 1.25 lakh ఎంతైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారో దానికి 100 రూపీస్ బుక్ చేసినా సరే దాంట్లో గవర్నమెంట్ 12.5 రూపీస్ మీ జేబులోకి తీసుకెళ్తాయి. అది పే చేయాలన్నమాట. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ట్యాక్సేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది. కాకపోతే మనీ బ్యాంక్లో ఉంచి ట్యాక్స్ పే చేయడం ఇంట్రెస్ట్ మీద కంటే మనీని 12% రేట్లో గ్రో చేసుకుని ట్యాక్స్ పే చేయడం బెటర్. నేనేమంటా అంటే మేబీ పోస్ట్ ట్యాక్సేషన్ ఒక 11% వచ్చినా 12% వచ్చినా గుడ్ రిటర్న్స్. ఇన్ఫ్లేషన్ బీట్ చేసినంత వరకు గుడ్ రిటర్న్స్. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసింది 60,000 ఎస్ఐపి. ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతుంది, 2%, 3%, 5% ఎంతో కొంత పెరుగుతుంది. సో దాన్ని లైఫ్ స్టైల్లో పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఒక 5% ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే మన గోల్ అమౌంట్స్ ఇంకా హయ్యర్ అమౌంట్కి రీచ్ అవుతాయి. మన ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి, ఈ ట్యాక్సేషన్ నుంచి బయటికి రావాలంటే ట్యాక్సేషన్ నుంచి రాలేము. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే మనం ఇయర్ ఆన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ ఫర్ నో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 60,000 అనుకుంటే నెక్స్ట్ 17 yearsలో 4 crore 75,000 వెల్త్ క్రియేట్ చేస్తారు. ఇది ఫస్ట్ ఇయర్లో జరగదు, సెకండ్ ఇయర్లో జరగదు, ఫస్ట్ 10 yearsలో కూడా మనకు వెల్త్ ఏం కనపడదు. 10 years తర్వాత కూడా 1.4 crore మాత్రమే ఉంటుంది. రియల్ మ్యాజిక్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 10 years, 15 years, ఎందుకంటే కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఈ 1.4 crore 10 years పట్టింది. నెక్స్ట్ 5 yearsలో ఈ 1.5 crore అలా 3 crore అవుతుంది. మనం యాడ్ చేసే 5 yearsలో ఎంత యాడ్ చేస్తాము? మా అయితే ఇయర్లీ 3 lakhs. సో ఎంత యాడ్ చేస్తామండి ఇయర్లీ? సో మా అయితే 5 yearsలో 30 lakhs, 40 lakhs, మ్యాక్స్ 50 lakhs యాడ్ చేస్తాం. ఇక్కడ మీకు ఎంత అయింది? 1.5 crore 3 crore అయింది. అంటే కాంపౌండ్ అవుతుంది. ఈ 3 crore నెక్స్ట్ 2 yearsలో ఇంకొక crore యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఫాస్ట్గా యాడ్ అవుతుంది. అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే వీ కెనాట్ ట్రావెల్ ఇన్ ఫాస్ట్. ఎంతమంది చేస్తారో తెలియదు కానీ బట్ చాలా మంది రిగ్రెట్ అవుతారు. నేను కూడా రిగ్రెట్ అవుతాను. ఇప్పుడు 30 years ఉన్న వాళ్ళకి రిగ్రెట్ ఉంటుంది, 20లో స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నా క్లయింట్స్లో కొంతమంది 48, 47, 51లో ఉంటారు. సో వాళ్ళ రిగ్రెట్ ఏంటంటే 38లో స్టార్ట్ చేయలేదు. సో మీరు 38లో ఉన్నారు, ఇట్ ఈస్ రైట్ టైం టు స్టార్ట్. ఓకే, సో మీకు రిగ్రెట్ ఉంది, మేబీ 30లో స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా అని. బట్ అంటే మెచ్యూరిటీ రావాలి. సో అట్లీస్ట్ స్టార్ట్ చేయడానికి ఏది బెటర్ టైం అంటే నవ్ ఈజ్ ది బెటర్ టైం. మార్కెట్ హైలో ఉందా, లోలో ఉందా, బెస్ట్ టైం చేయకూడదు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. మార్కెట్ డౌన్ అవుతుంది, యావరేజ్ చేయండి. ఇంకా డౌన్ అవుతుంది, ఇంకా యావరేజ్ చేయండి. రికవరీ అయినప్పుడు ఎంతైతే ఫాలో అయిందో అంతే ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఎందుకంటే యావరేజ్ డౌన్ చేస్తూ వెళ్తాం కాబట్టి. ఒక్కొక్కసారి యావరేజ్ డౌన్ చేయకూడదు, కానీ ఒక్కొక్కసారి డబుల్ డౌన్ అయ్యి యావరేజ్ డౌన్ చేస్తూ ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయింది అంటే మీరు ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ బై మోర్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఇంకా ఫాలో అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టండి. ఎప్పుడైతే మనకి కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉన్నప్పుడు మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అప్పుడే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఈ వ్యూలో ఉంటే మనం మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. సేమ్ ఇదే 4 crore మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్మెంట్ ప్లాన్ 4% విత్డ్రాల్ పర్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే అరౌండ్ 1 lakh, 1.2 lakh మీరు విత్డ్రా చేసుకుంటే అండ్ ఈ ఫండ్ నుంచి మేజర్ విత్డ్రాల్స్ ఏమీ చేయకుండా ఉండుంటే మీకు ఇదే అమౌంట్ మీ రిటైర్మెంట్కి సరిపోతుంది. అంటే డీసెంట్ లైఫ్ స్టైల్కి మీరు చెప్తున్న లైఫ్ స్టైల్కి ఈ అమౌంట్ సరిపోతుంది. కాకపోతే ఇట్ టేక్స్ 17 years టు బిల్డ్ దట్ వెల్త్. 17 years అండ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో అంటే మనము మోర్ ఆఫ్ అంటే ఈ మొత్తం కన్వర్జేషన్లో ఏం మిస్టేక్స్ చేయకూడదు అనేది ఎక్కువ డిస్కస్ చేసాం. ఓకే, సో మీ వెల్త్ క్రియేషన్ హౌ వీ నీడ్ టు ప్లాన్ ఇట్ అనేది విల్ డిస్కస్. ఓకే, బట్ నేను జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ హౌ ఇట్ కాంపౌండ్స్. మనం ఎర్లీగా స్టార్ట్ చేయడం ఎంత బెటర్. మేబీ ఇప్పుడు నన్ను ఎవరన్నా నేను ఒక 21 yearకో 22 yearకో వెళ్తే నువ్వేం చేస్తావు అని అడిగితే నేనేం చెప్తానంటే ఎంత అమౌంట్ మిగిలింది అంత మ్యూచువల్ ఫండ్స్లోనో స్టాక్స్లోనో ఎనీ ఇన్స్ట్రుమెంట్ అప్పుడే స్టార్ట్ చేసేవాడిని. మేబీ 2-3 years అంటే నేను చేశాను యాక్చువల్లీ. సో ఇంకా అగ్రెసివ్గా చేద్దునేమో.
మేబీ ఆర్డీలో చేసేవాడిని, ఆర్డీ చేయకుండా దీంట్లో చేసేవాడినేమో. టర్మ్ ఇన్సూరెన్స్ నాకు అప్పుడు ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత తీసుకునేవాడిని, ఎందుకంటే అప్పటికి ప్రీమియమ్స్ డిఫరెన్స్ చాలా డ్రాస్టిక్గా ఉన్నాయి. సో ఇవన్నీ రిగ్రెట్స్ అనమాట, అందరికీ ఉంటాయి. బట్ స్టార్టింగ్ టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరు కూడా ఎవరన్నా సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సంకోచిస్తూ ఉంటే ఇదే ప్రైమ్ ఎగ్జాంపుల్. ఓకే, సో స్టార్టింగ్ టుడే ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏ ఫండ్లో పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఇదంతా సెకండరీ. ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫస్ట్, అదే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఒక 45-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు హోప్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం చూశాను. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ కూడా ఇన్వెస్ట్ చేయండి అంటే మొత్తం ఒక పూట తినకుండా ఇన్వెస్ట్ చేయమని కాదు, మొత్తం అంటే మరీ ఫ్రూగల్గా బతకడం కాదు. సో ప్రజెంట్ బతకాలి, ఎందుకంటే ప్రజెంట్ బతకలేదు అంటే మీరు 40కి వెళ్ళిన తర్వాత అయ్యో అప్పుడు నేను ఒక బైక్ మీద ట్రిప్కి వెళ్ళాల్సిందే, అప్పుడు నేను బైక్ మీద ఎక్కువసేపు కూర్చోలేకపోతే ఈ రిగ్రెట్స్ వస్తాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజెంట్ లైఫ్ ఉండాలి అండ్ ఫ్యూచర్ కోసం కూడా సేవ్ చేసుకోవాలి. ఓకే, గుడ్ కన్వర్జేషన్ అండి. సో అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకున్నాను. అట్లీస్ట్ అంటే ఇదే సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ఎలా అంటే ఐటీలో ఉన్న వాళ్ళందరూ ఏ బబుల్లో ఉన్నారు అంటే, ఒక మ్యారేజ్ అంటే జాబ్ వచ్చింది 50,000 1 lakh కనిపిస్తుంది అంటే ఇల్లు తీసుకో, నెక్స్ట్ లేదా ఇంటర్నేషనల్ ట్రిప్ అంటారు. ఓకే, ఎంజాయ్మెంట్ సైడ్ పక్కన పెడితే లైఫ్ లాంగ్ కమిట్మెంట్స్ అనేది కంప్లీట్ గా మనల్ని ఒక 15-20 years పాటు కట్టి పడేస్తుంది అనమాట. అంటే ఈ కమిట్మెంట్స్ అది నాకు ఈ ఎగ్జాంపుల్ రావడం అనేది ఈ లెర్నింగ్ రావడం వల్ల ఎంత హేట్ క్రియేట్ అయిందంటే, అసలు ఒక 20 months కమిట్మెంట్ కూడా రెడీగా లేని ప్రస్తుతానికి అలా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే ఐ డోంట్ సీ ఎనీథింగ్ అసలు చెప్పాలంటే. ఆ కమిట్మెంట్ తీసుకొని అంత పెద్ద ఇల్లు తీసుకొని వాట్ యూ డూ దేర్ అలా వచ్చేసింది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు జనాలు అందరూ దీనికి ఏం అటాచ్ చేస్తారంటే ఎమోషనల్ కనెక్ట్ అటాచ్ చేస్తారు. నేను చెప్తాను ఒకటి, మీరు రెంటెడ్ హౌస్ తీసుకుంటే హౌస్ ఓనర్కి రెంట్ పే చేస్తాం. అవును, అదే బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ వాడికి పే చేస్తాం, బ్యాంక్ వాడు ఓనర్ అంతే, రెంట్ పే చేస్తాం. 20 years బ్యాంక్కి రెంట్ పే చేస్తున్నారు, అంతే డిఫరెన్స్. కాకపోతే అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మేబీ 5 years తర్వాత మనం ఈ రెంటెడ్ హౌస్ నుంచి వేరే హౌస్కి వెళ్తాము. కాకపోతే ఇక్కడ మాత్రం మన ఓన్ హౌస్ అయితే అదే హౌస్ మనకు ఉంటుంది ఫైనాన్షియల్. కాకపోతే మీకు ఎంత అంటే ఇదివరకు అంటే టాక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు అది కూడా స్లోగా పోతుంది ఆబ్వియస్లీ. సో వాట్ ఈస్ ఏ పాయింట్ అనేది ఇంకా అది అలా ఆలోచించు. అదే అంటే కదా, మీరు తీసుకుంటారు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగా గ్రోత్ అవుతుంది, మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఒక 3-4 అవుతున్నాయి, అందులో ఒక 3-4 సెకండ్ ఇన్కమ్తోనే మీరు ఈఎంఐ పే చేయగలుగుతున్నారు అనేసి అంటే దెన్ యూ డూ ఇట్, ఇట్స్ అప్ టు యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లస్ క్రంచీ మోడ్లో వెళ్తున్నారు అనేసి అంటే తీసుకోవాలి. గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో మీకు కూడా ఏమన్నా హెల్ప్ అయింది అనుకుంటే ఆర్ మీకు కూడా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కామెంట్ చేయండి, సో చూద్దాం. అలాగే మీరు ఈ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో శాలరీ సీక్రెట్స్ అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చాను, అది ఫిల్ చేయండి. సో మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది అండ్ సూన్ నేను మిమ్మల్ని మీట్ అవుతాను. సో మేము చేస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.